నమస్తే, నా పేరు వడ్డెర కనికేశ్వర్. మా జబ్బాపూర్ గ్రామం, వర్గల్ మండలం, సిద్దిపేట డిస్టిక్. మేము ఇక్కడ జబ్బాపూర్లో ఉన్న బండ రాళ్ళు కొట్టి మా నాన్నలు కొట్టిరు, మేము కొట్టినాం సార్. ఇక్కడ కొడుతూనే ఒక 20-30 కుటుంబాలు ఇక్కడ కొడుతున్నాం సార్. బండ కొడుతుంటే ఒక 100 మంది ఊరిలో వచ్చి ఏం చేశారు అంటే పెద్దమ్మ గుడి కడతామని చెప్పి మట్టి పోసి సార్. బండ అంచుకు మట్టి పోసారు. దేవుని గుడికి అని చెప్పేసి అందరం ఊకున్నాము. మా కూడా దేవుడు అని చెప్పేసి పక్కకు పోసేది సార్. అది దాని తర్వాత మలాన గుడి కడతా అని చెప్పి కొంత ఆక్రమించారు. గుళ్ళుకని చేసి పెట్టాం సార్. మిగతా ఖాళీ బండగా మాకు జాగాలు పట్టాలు చేయాలని మాకు తెలియదు సార్. వాస్తవానికి నేను బండ కొట్టుకుంటూ ఉంటున్నాము. జాగా ల్యాండ్ అయితేనేమో మేము పట్టాలు చేసుకుంటూ ఉంటాము సార్. వ్యవసాయం భూమి కాదు, బండనే కదా అని చెప్పేసి మట్టి కొడుతూ ఉన్నాము. ఎవరు మా దగ్గరికి అబ్జెక్షన్ చేయలేదు. ఎన్నిళ్ళ కొద్దీ కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చేసి కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారు అంటే ఈ బండ మీద మట్టి పోసి దాన్ని అమ్ముకోనికి ప్రయత్నిస్తారు సార్. ఆ మట్టి పోసి వాళ్ళు బండ ఆక్రమించి ప్రయత్నించి అమ్ముకుంటే మేము మా 20-30 మంది కుటుంబాలు మా జీవనోపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి సార్. ఎలాగని చేసి మాకు న్యాయం చేయాలి సార్. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సీఎం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మాకు ఎలాగైనా మీరే న్యాయం చేయండి సార్. లేదంటే మా కుటుంబాలు మొత్తం రోడ్డు పడతాయి సార్. మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ముడ్రలం సార్. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. మాకు ఈ బండ కొడితేనే పాష వస్తేనే మాకు కడుపు సార్. మాకు వేరే పనులు లేవు. నేను బండ కొట్టుకొని పోతాం సార్. మాకు ఎలాంటి జాబులు లేవు, నౌకలు లేవు. మాకు జాగాలు, అయ్యాలు, తాతల నుంచి ఆస్తులు ఏమి లేవు సార్. మాకు చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి మాకు బండ పనే సార్. మాకు బండ తప్ప మాకు వేరే పనే లేదు. బండ మీద పంపిస్తే మేము మంది దాగి లేకపోతే మన ఆత్మ తీసుకొని చచ్చిపోడే సార్. అదొకటి మించి మాకు వేరే పని ఏం లేదు సార్. మీ దయ సార్, ఎట్లా చేసి మాకైతే న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. బతకడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు కొమ్మడి బండ మీద కూడా ఆడ 100 ఎకరాల బండ ఉంది. మిషన్ భరిత పడ్డాక అప్పుడు నరేంద్ర మోడీ, కేసీఆర్ వాళ్ళందరూ వచ్చి మీకు ఏదో ఉపాధి హామీ కల్పిస్తాం, మీకు ఏ జీవనోపాధి కావాలంటే అది చేసిస్తామని మాకు మాట చేయడం జరిగింది. ఆ తర్వాత మేము వాళ్ళ మాటలన్నీ ఒప్పుకొని మళ్ళీ ఈడ బండి ఉందంటే ఈడ కొట్టుకున్నాం. ఈడ ఒక 60-70 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉన్నాం. ఈడ కూడా కొడుతున్నారు మా వాళ్ళు. ఈడ కొడితే ఆయనతో మొన్నటిదాకా ఏమైందంటే ఈడ పెద్దమ్మ గుడి, మల్లన్న గుడి కట్టినాక మళ్ళీ ఈ బండి అంతా ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నాక ఈ రాళ్ళని తీసుకొచ్చి మా రాళ్ళు మాకే ఇట్లా అద్దులు వేయడం జరుగుతుంది. వాళ్ళు అద్దులు వేసి మాది కబ్జా, మీరు ఏం లేదని మమ్మల్ని నిలగొట్టి దౌర్జన్యంగా మమ్మల్ని ఇంటికి నిలగొడుతున్నారు ఈ ఊరోళ్ళు, ముదిరాజు వాళ్ళు.